రాజంపేట్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు, వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ప్రభుత్వం గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, సామాజిక బాధ్యత ఉంటే, ప్రజా వ్యవస్థ పైన నమ్మకం ఉంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా మీకు నేరుగా నిలబడి సూటిగా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ మదనపల్లి శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉన్నా. రెండోది, మదనపల్లి జిల్లా గురించి మాట్లాడారు. మీరు మదనపల్లికి జిల్లా రాకుండా మదనపల్లి జిల్లాకి తాకట్టు పెట్టి 4 మంత్రి పదవులు పొందారు. ఏమైనా మీరు జిల్లా గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? జిల్లా ఇవ్వాలని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేదు. ఇదే కాకుండా మీకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ లాట్స్ వస్తాయి. మదనపల్లికి ఏం ఖర్చు పెట్టారు, ఎంత అభివృద్ధి చేశారు, శ్వేతపత్రం లిస్ట్ చేయండి. మదనపల్లి ప్రజలు 2 పర్యాయాలు 2009-14 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 14, 19, 19, 24 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిపించారు. తిప్పారెడ్డి గెలిచారు, నవాజ్ బాషా గెలిచారు. నేను ఓపెన్గా సవాల్ చేస్తున్నా, మీరు చేసిన అభివృద్ధి పైన శ్వేతపత్రం లిస్ట్ చేయండి. మీరు మదనపల్లికి న్యాయం చేశారా? ఇంకా అక్కడి నుంచి వస్తే బీటీ కాలేజ్, మీరు ఎక్కడ ఏ అంశంలో కూడా మాట్లాడే నైతిక విలువలు, అర్హతలు పోగొట్టుకున్నారు. మీరు జిల్లా గురించి మీరు మాట్లాడే స్థాయి, అర్హత లేదు మీకు. మదనపల్లికి ఏమాత్రం జిల్లా గురించి మీరు చేయలేదు. పోరాడింది మేము. 2024 ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే బెంగళూరు బస్టాండ్ సాక్షిగా మాట ఇచ్చాము, మదనపల్లి జిల్లా ఇచ్చాం. ఎస్, ఇచ్చాం. ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక్కడి నుంచి బీటీ కాలేజ్, బీటీ కాలేజ్తో ఒక ఎడం చేతితో ఒక జీవో ఇచ్చారు. ఒక్క ఇటుకరా ఇచ్చారా మీరు? ఒక తాపి సిమెంట్ ఇచ్చారా? ఎస్, 3 కోట్ల రూపాయలు ఇచ్చి బీటీ కాలేజ్ ఆస్తులు కాపాడి కాంపౌండ్ వాళ్ళు కట్టించిన చరిత్ర నాది. ఈరోజు 1500 కోట్లు బీటీ కాలేజ్ ఆస్తులు ఉన్నాయంటే ప్రహారీ గోడ ఇచ్చిన చరిత్ర నాది అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తుంది. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడతారా మీరు? మీ దగ్గర గుర్తుందా? మీ ఎమ్మెల్యేల దగ్గర ప్రజలు ఎవరన్నా వచ్చి సమస్యలు తెలుపుతానే తక్షణం పోలీసు వచ్చేసి పోలీసు తీసుకొని పోయి తెల్లవారు నుంచి సాయంత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టుకొని మీరు ఎమ్మెల్యేకి నిలదీస్తారా? ఎంపీ సభలో అడుగుతారా? మీకు అంత దమ్ముందా అని చెప్పి పోలీసుతో వ్యవస్థ నడిపిన చరిత్ర మీది. మేము తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్యల పైన ఉన్నాం, అభివృద్ధి పైన ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలతో వెనకాడిన దాఖలా లేదు. తెల్లవారి నేను ఒక్కడే బయటకు వచ్చిన. నేను ఒక్కడే బయటకు వచ్చి 8వ వార్డు, 9వ వార్డు, మళ్ళీ 7వ వార్డు అన్నీ కవర్ చేసుకుని నడుచుకుంటా మున్సిపల్ ఆఫీస్ వరకు నడుచుకుంటా వచ్చిన. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ఎక్కడ కూడా కానీ ఏ మాత్రం వెనకాడలేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే మెడికల్ కాలేజ్కి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా. నేను ఏమని చెప్పినా, అసెంబ్లీలో కమిటీ వేయండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెంబర్గా వేయండి. ఇక్కడ ఏదైతే ఇసుక కాదు మన్నుతో కట్టిన చరిత్ర ఇది. 65 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన చరిత్ర గత ప్రభుత్వంది, ఇప్పుడున్న ఎంపీ గారిది. మీరు కట్టిన మెడికల్ కాలేజ్ వయసు 100 సంవత్సరాలు ఉంటుంది. మీరు కట్టిన మెడికల్ కాలేజ్ 10 సంవత్సరాల్లో కూలిపోతుంది. సీఎం దాదాపు 9
ఎంత దాంట్లో 1, 2, 4, 5 మీ వాళ్ళు కూడా ఇచ్చినాంలేండి, మీ వాళ్ళు కూడా వచ్చినాం. మా దగ్గర మోసం లేదు. అన్న మేము మా కోసము ఆరోగ్యం రీత్యా ఖర్చు పెట్టినామన్నా అంటే ఎస్ యాజ్ ఏ ఓటర్ నువ్వు వచ్చినా నేను ఇచ్చేస్తా. ఆ విధంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది ప్రజాప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం, మా నాయకులు లోకేష్ బాబు మాకు దిక్సూచి. ఎట్టి పరిస్థితుల్లో ఇదే ముందర పెట్టి నడుస్తాము. ఎప్పుడు ఏ వేదికలైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలు మీకు నమ్మేది మర్చిపోయినారు. మేము కూడా మీకు కూడా సూచిస్తున్నాం, మీరు వాస్తవాలు మాట్లాడతారని ఆశిస్తున్నాం.